నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీస్ అమరవీరుల దినోత్సవ వేళ ఉమేష్ చంద్ర ఐపీఎస్ కు ఘనంగా నివాళులర్పించిన డీఎస్పీ బి జనార్దన్ రావు. పట్టణంలో మొదలైన అక్రమ లేఅవుట్స్ క్రమబద్ధీకరణ సర్వే మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు. కార్తీక మాస ఆధ్యాత్మిక సేవలకు ముస్తాబైన శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయం పూజా విధుల కార్యాచరణ వివరించిన ఈవో రమణ్ కుమారి. విధి నిర్వహణలో అంకిత భావం, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడని పోరాట పటిమగల ఉమేష్ చంద్ర ఐపీఎస్ పోలీస్ వ్యవస్థకు ఆదర్శమని డీఎస్పీ బి జనార్దన్ రావు పోలీసుల అమరవీరుల దినోత్సవ సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక చెంచుపేటలోని ఉమేష్ చంద్ర ఐపీఎస్ విగ్రహం సెంటర్లో మంగళవారం పోలీస్ అమరవీరుల దినోత్సవం డీఎస్పీ బి జనార్దన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బి జనార్దన్ రావు పట్టణ పోలీసు అధికారులు ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడుతూ 1959లో చైనా యుద్ధ సమయంలో 10 మంది పోలీసు అమరవీరులు అయ్యారని, అప్పటి నుండి పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని అక్టోబర్ 21వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర 1999లో విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించి నక్సలైట్ల ఘాతకానికి అసూలు బాసారని, వారి ధైర్య సాహసాలు విధి నిర్వహణలో చూపే అంకితభావం పోలీస్ వ్యవస్థకు ఆదర్శమన్నారు. 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్కరణ వేళ శాంతి భద్రతల పరిరక్షణలో నక్సలైట్ల పన్నాగంలో ప్రాణాలర్పించి ఉమేష్ చంద్ర ఐపీఎస్ తమకు ఆదర్శమని తెలిపారు. వారి బాటలో విధి నిర్వహణలో సాగుతున్నామని, శాంతి భద్రతల రక్షణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ బి మల్లికార్జునరావు, పట్టణ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అక్టోబర్ 21 పోలీస్ కమ్మెమరేషన్ డే, పోలీస్ అమరవీరుల దినంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారిది మనం స్మరించుకోవడం జరిగింది. 1959లో అక్టోబర్ 21న చైనా ఎదుర్కొనే క్రమంలో 10 మంది సైనికులు అక్కడ ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఈ అక్టోబర్ 21ని పోలీస్ అమరవీరుల దినోత్సవంగా జరుపుతున్నారు. ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారు 1991 బ్యాచ్ ఐపీఎస్. 99లో నక్సల్స్ ఫ్యాక్షనిజంతో పోరాడుతూ నక్సల్స్ వాళ్ళని బలి తీసుకున్నారు. అప్పటి నుంచి తెనాలిలో వారి జయంతి, వర్ధంతి, ఈ అమరవీరుల దినోత్సవం ద్వారా వారిని పోలీసులందరం కూడా స్మరించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్టాబ్లిష్ చేయబడి ఉన్నటువంటి ఉమేష్ చంద్ర ఐపీఎస్ సార్ గారి ప్రతిమకు గార్లాండ్ చేయడం జరిగింది గౌరవ డీఎస్పీ గారి చేతుల మీదుగా. వారు మాకు చూపినటువంటి మార్గం, పోరాట పటిమ, విధి నిర్వహణలో అంకిత భావం, మెన్ను పట్ల చూపించినటువంటి ప్రేమ, అభిమానాలు మా అందరికీ కూడా మార్గదర్శకం. వారు చూపించిన బాటలోనే మేము నడవడానికి మా ప్రతి రక్తబొట్లో కూడా వారు మాకు విధి నిర్వహణలో చూపినటువంటి అంకిత భావం, సేవా తత్పరత, అవసరమైతే ప్రాణత్యాగం అనేటువంటి మా ప్రతి రక్తబొట్లో కూడా అవి ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రజల రక్షణ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడతామని, దానికి వారే మాకు ఆదర్శమని తెలియజేస్తూ, అనధికార లేఅవుట్లు, ఫ్లాట్లు క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడిగించిన క్రమంలో పురపాలక సంఘ పరిధిలో 47 బృందాల ద్వారా 2 రోజులు అక్రమ లేఅవుట్ల ఫ్లాట్లు గుర్తించి సర్వే మంగళవారం చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో మంగళవారం అక్రమ లేఅవుట్లు, ఫ్లాట్లు గుర్తించి బృందాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సర్వే బృందాలకు సర్వే ఏ విధంగా కొనసాగించాలో అధికారులకు వివరించారు. రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సిహెచ్ మధుసూదన్ రావు, ఏపీ సిఆర్డీఏ ప్లానింగ్ రీజనబుల్ డైరెక్టర్ పి మధుకుమార్లు సర్వే బృందాలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు మాట్లాడుతూ 30 ఆగస్టు 2025కు ముందు ఉన్న అక్రమ లేఅవుట్లలో ఫ్లాట్ల క్రమబద్ధీకరించే కార్యాచరణ గడువు పొడిగించిన నేపథ్యంలో మంగళ బుధవారాలు 2 రోజుల సర్వే బృందాలు పట్టణంలో సర్వే చేపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పురపాలక సంఘంలో జరుగుతున్నటువంటి ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్స్, అవి డీవియేషన్స్ కావచ్చు, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, వాటిని రెగ్యులరైజ్ చేయడం కోసము మనకి ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుంచి బీపీఎస్ స్కీమ్ అనేటువంటిది కూడా ఆల్రెడీ ఇనిషియేటివ్ చేశారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అవకాశాలు, అంటే ఇక్కడ ఈ మున్సిపాలిటీలో ఎట్లాంటి రెగ్యులేషన్ చేయాల్సినటువంటి బిల్డింగ్స్ కానీ, లేదనుకుంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఆల్రెడీ ఉంది, లేఅవుట్స్ కానీ, వాటికి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తీసుకోవడం కోసము డిటిసిపి నుంచి ఒక టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అది ఈరోజు అంటే రేపు 2 days ఈ యాక్టివిటీస్ అనేది జరుగుతాయి.
కాబట్టి మేము మీడియా ద్వారా కోరేది ఏంటంటే సో ప్రతి ఒక్కరూ కూడా ఆథరైజ్డ్గానే బిల్డింగ్ పర్మిషన్స్ అనేటువంటివి తీసుకుని ఆ ప్రకారంగా డీవియేషన్ లేకుండా మనము నిర్మించాలి. అట్లాగే అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానీ అనాథరైజ్డ్ పార్ట్స్ కానీ డీవియేషన్స్ కానీ చేయకూడదని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సాంకేతిక విజ్ఞానాన్ని మరింత మెరుగుపరచాలనే కూటమి లక్ష్యానికి అనుగుణంగా ఈ నెల 24వ తేదీనందు పేరేచర్లోని ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాల నందు సాంకేతిక సదస్సు నిర్వహిస్తున్నట్లు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర పేర్కొన్నారు. పేరేచర్లోని ఎన్ఆర్ఐ కళాశాలలో ఈ నెల 24వ తేదీ నిర్వహించనున్న సాంకేతిక సదస్సు ప్రాధాన్యత అంశాలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర మీడియాకు వివరించారు. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ ప్రతినిధి రాజీవ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. కృత్రిమ మీద డేటా సైన్స్ వంటి ఆధునిక అంశాలకు ఈ సదస్సు చర్చా వేదిక కానుందని అన్నారు. మారుతున్న సాంకేతిక విద్యకు అనుగుణంగా ఇంజనీరింగ్ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య సంఘం నాయకులు కోయ సుబ్బారావు మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఇంజనీరింగ్ విద్యలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా మైక్రోసాఫ్ట్ సంస్థ ముందుకు రావడం శుభపరిణామని అన్నారు. ఈ విశిష్ట సదస్సుకు రాష్ట్ర వ్యాప్త ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులు, ఉన్నత విద్యామండలి సభ్యులు, జేఎన్టీయూ ఉన్నతాధికారులు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యం అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, ఈనాటి ప్రస్తుత సాంకేతిక విప్లవాలని, సాంకేతికంగా జరుగుతున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యాలు ఏ రకమైనటువంటి విధానాలని అవలంబించాలి, తద్వారా విద్యార్థి లోకానికి విద్యార్థుల్ని సాంకేతిక పరంగా ప్రతిభని, నైపుణ్యంతో కూడినటువంటి శిక్షణతో కూడినటువంటి అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశం. అంతేకాకుండా నేటి సమాజంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మేము సైతం అనే భావన ప్రతి ఒక్కరూ కూడా సమర్థవంతంగా, శక్తివంతంగా సమాజంలో రూపొందించబడాలి అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కార్యక్రమానికి నాంది పలకటం, ఈరోజు మా ఇన్స్టిట్యూట్లో అందరం కూడా కలవటం ఈ నేపథ్యంలో వారు ప్రత్యేకంగా ఈరోజు ఏఐ కానీ, చార్జ్ జీపీటీ కానీ వస్తున్నటువంటి సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యా సంస్థలు ఏ రకంగా రూపొందించబడాలి అనే భావన వ్యక్తం చేయడానికి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా అవటం అనేది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి సారథి గారు, అదేవిధంగా జిల్లాకి అంతేకాకుండా ఇంజనీరింగ్ కళాశాలలు అందరికీ కూడా అన్ని అంశాల్లో కూడా బాధ్యత వహిస్తున్నటువంటి కోయ సుబ్బారావు గారు, కిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత, వారి కార్యక్రమాన్ని నడపడానికి ముందుండి నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న అంశాలన్నింటినీ కూడా తిలక్ గారు స్వయంగా ప్రత్యేకంగా వారు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజీవ్ కుమార్ 33 ఇయర్స్ నుంచి కూడా ఇంజనీరింగ్ కాన్సెప్ట్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఈ రోజున మన ప్రాంతానికి రావటమే కాకుండా మన మధ్యలోకి వచ్చి ఈరోజు జరుగుతున్నటువంటి మార్పులన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చించి ఏ రకంగా భవిష్యత్తు ఉండబోతుందని చెప్పేదానికి ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నాన్ని మేమందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. సో అక్టోబర్ 24వ తారీఖున మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్, ఆయన అఫీషియల్ టైటిల్, రాజీవ్ కుమార్ గారిని కాలేజ్కి ఆహ్వానించడం జరిగింది. కాలేజ్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ స్టూడెంట్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్ అనే సబ్జెక్ట్ మీద కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. ఆ కాన్ఫరెన్స్కి చుట్టుపక్కల ఉన్న జిల్లాలకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ని, ప్రిన్సిపల్స్ని, అలాగే ప్రొఫెసర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ద్వారా టెక్నాలజీ అండ్ కొత్తగా వస్తున్న మార్పులు, ఏఐ,
క్వాంటమ్ టెక్నాలజీ రోజు వింటున్నాం మనం. వాటిని ఏ విధంగా మన కరికులంలో ఇన్కల్కేట్ చేయొచ్చు, అలానే స్టూడెంట్స్కి వాళ్ళ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుంది అనే దీని మీద ఈ కాన్ఫరెన్స్ని జరిపించడం జరుగుతుంది. చైర్మన్ గారు ఆలపాటి రవీంద్ర గారికి వచ్చిన ఐడియా, మనం ఎన్ఆర్ఐ మిషన్కి అనుగుణంగా మన రూరల్ స్టూడెంట్స్కి కానీ అప్కమింగ్ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాలి, ఇండస్ట్రీతో ఇంటిగ్రేట్ చేయాలి లెర్నింగ్ కరికులం మొత్తం అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనకి తగ్గట్టుగానే మేము దీన్ని నిర్వహిస్తున్నాం. మీరందరూ వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాల మేనేజ్మెంట్లందరికీ కూడా ఆహ్వానం అందినాయి. మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇలాంటి ఒక పెద్ద వ్యక్తిని, టెక్నాలజీలో అప్డేటెడ్ వ్యక్తిని కళాశాల యాజమాన్యాలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయటం, డే టు డే స్టూడెంట్స్కి ఇవాళ ఉన్న టెక్నాలజీ అప్డేషన్ ఏందనేది మనం ఎప్పుడైతే మేనేజ్మెంట్స్కి, ప్రొఫెసర్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో అప్పుడు స్టూడెంట్స్లో కూడా యాక్టివిటీ వెళ్తానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి కళాశాల యాజమాన్యాలతో పాటుగా కళాశాల ప్రిన్సిపల్స్ని, అలాగే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటు, ఈసీ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ని కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే వైస్ ఛాన్సలర్ నా జేఎన్టీయూ కాకినాడ గారు కూడా శ్రీ ప్రసాద్ గారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే మధుమూర్తి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్. అందుకని అన్ని కళాశాల నుంచి పార్టిసిపేట్ చేస్తారు. కార్తీక మాస ప్రారంభ సందర్భంగా శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ఈవో రమణకుమారి మీడియాకు వివరించారు. స్థానిక గంగారమ్మపేటలో వెంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధన్య సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయ పరశురామ ప్రతిష్ట శివాలయంగా ప్రతీతి. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమణకుమారి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, కార్తీక మాసం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రతి సోమవారం ఆలయం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గుడి తలుపులు మూయకుండా నిర్విరామంగా స్వామికి అభిషేక పూజలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులు తమకు అనుకూలమైన సమయంలో స్వామికి అభిషేక పూజలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా తెల్లవారుజామున కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనే మహిళా భక్తులు దీపారాధన సమయంలో వ్యక్తిగత భద్రతను పాటించాలని కోరారు. మొదటి రోజు, చివరి రోజున నాగుల చవితి, కార్తీక పౌర్ణమి 4 సోమవారాలు కూడా పర్వదినాలుగా జరుపుకుంటాము. ఈ పర్వదినాలను పురస్కరించుకొని విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా ప్రశాంతకరమైన వాతావరణంలో స్వామివారి అమ్మవార్ల అభిషేకాలను నిర్వహించుకునే వీలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులందరికీ కూడా ఒక విన్నపం చేయదలుచుకున్నాము. దీపారాధన చేసేటప్పుడు మహిళలు ముఖ్యంగా మీ యొక్క స్వీయ జాగ్రత్త తీసుకొని దీపారాధన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. కార్తీక మాసం వచ్చేటువంటి ప్రతి సోమవారం కూడా మనము కంటిన్యూస్గా గుడి అనేది తీర్మానం చేయకుండా ఉదయం 5 గంటల దగ్గర నుంచి రాత్రి 9 గంటల వరకు కంటిన్యూస్గా ఇంకా గుడి తలుపులు వేయకుండా కూడా కంటిన్యూస్గా సోమవారం కూడా అభిషేకాలు జరపడం జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని భక్తులందరూ కూడా ఒకేసారి కాకుండా ఉదయం 5 గంటల దగ్గర నుంచి సాయంత్రం 9 గంటల వరకు మీ అనుకూల టైంలో రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. దీనివల్ల మీకు కూడా ప్రశాంతకరమైన వాతావరణంలో అభిషేకాలు నిర్వహించుకోవచ్చు. అధికంగా భక్తులు 6 to 8 రావటం వల్ల, కిక్కిరిసిగా పోవటం వల్ల క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి ప్రతి సోమవారం కూడా అంతరాయం లేకుండా తలుపులు తీసి ఉంటాయి. కాబట్టి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా స్వామి అమ్మవార్ల యొక్క గుడి తలుపులు తెరిచే ఉంటాయి. కాబట్టి కాస్త మీరు ఆ సమయాన్ని చూసుకొని దేవస్థానానికి వచ్చి స్వామి అమ్మవార్ల అభిషేకాన్ని చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి సోమవారం సాయంత్రము 7 గంటలకి స్వామివారి శాంతి కళ్యాణం జరపబడుతుంది. మరియు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రతి రోజు కూడా కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరియు ఆ కార్యక్రమం అయిన తదుపరి స్వామివార్లకు పంచహారతులు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా విచ్చేసి భక్తులు ఈ కార్తీక మాసం యొక్క పుణ్య ఫలితాన్ని పొంది మీ యొక్క స్వీయ జాగ్రత్త, ఈ భక్తులు కూడా విచ్చేసేటువంటి భక్తులు కూడా మీ పిల్లల్ని, మీ ఆభరణాలని అన్నీ కూడా జాగ్రత్త వహించుకొని ప్రశాంతకరంగా కార్తీక మాసాన్ని ముగించటానికి మీ యొక్క సహకారం అందించవలసిందిగా తెలియజేస్తున్నాం.
చిన్నపిల్లల గొడవలో సర్ది చెప్పేందుకు వెళ్లిన భార్యాభర్తలపై కుటుంబ సభ్యులపై గంజాయి మత్తులో ఉన్న పలువురు దాడికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక సీఎం కాలనీలో ఆదివారం రాత్రి చిన్నపిల్లల మధ్య జరిగిన ఘర్షణ పలువురుపై దాడికి కారణమైంది. చిన్నపిల్లల ఘర్షణ పడుతుండగా సర్ది చెప్పేందుకు కొంతమంది గంజాయి మత్తులో తమపై దాడికి పాల్పడినట్లు షేక్ రెహమాన్ గౌసియా దంపతులు తెలిపారు. రాత్రి సమయంలో రెహమాన్ ఇంటిపైకి వచ్చి కర్రలు బీర్ బాటిల్స్ తో దాడి చేయడంతో రెహమాన్ తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు మీడియాకు వివరించారు. గంజాయి మత్తులో వచ్చి తమపై కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన బాధితులు ఆరోపించారు. తమ ప్రాంతంలో గంజాయి మత్తులో అనేక మంది దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కానీ ఫస్ట్ లైన్లో ఒక 5 గురించి గంజాయి బ్యాచ్ ఒక పిల్లల్ని కొడితే వాడిని వెనకేసుకొచ్చి మాట్లాడినందుకు నన్ను ఇంటికి అడుగొచ్చి నిన్న 10-10:30 ఆ టైంలో నన్ను ఇంటికి అడుగొచ్చి ఒక 8 మంది 10 మంది దాకా ఉన్నారు. పీడిసాలు రాడ్లు కర్రలతో ఇది ఇలా కొట్టారు నన్ను. షేక్ హన్ను నాంచారయ్య పెళ్ళు అదే వాళ్ళిద్దరు చేసిన ఆ చిన్న ప్లేస్లో నేను వెళ్ళినందుకు సీఎం కానీ ఫస్ట్ లైన్ వాళ్ళేమో కబడ్డీ తొట్టలు ఉన్నారు. వాళ్ళు ఇంటికి అట్టుకొచ్చారు. మా ఇంటి ఎదురే ఆటో అద్దం కూడా బాగా దిగారు. 10:30 అవుతుంది. బీడి సార్లు కర్రలు రాడు ఒకరి చేతులు అయితే ఇంత రాడు ఉంది. ఇంట్లో టిఫిన్ భోజనం వద్దు టిఫిన్ తెచ్చుకుంటానని వాళ్ళ అబ్బాయి చేత టిఫిన్ తెప్పించుకొని తింటున్నాడు. ఫోన్ చేసి రారా నా కొడక ఇప్పుడు నేను వచ్చేసానని అంటే రారా చూసుకుందాం అని అన్నారు. వచ్చేసే బీర్ శీషాలు 5 శీషాలు బీర్ శీషాలు మీద కొట్టేసి తల మీద అసలు మనిషి పైకి లేకుండా కొట్టేశారు. ఆడవాళ్ళని చూడలా, వాళ్ళ అమ్మని చూడలా, కూతుర్ని చూడ, నన్ను చూడలా. ఏదండి నాకు కూడా అమ్మాయికి అయితే కింద పడేసి కొట్టారు కూతుర్ని. అది నిన్నైతే చిన్నపిల్లల గొడవ అండి. చిన్నపిల్లడు గొడవ అయితే ఇంటి పక్కన అబ్బాయిని గొంతు మీద కాలేసి తొక్కుతున్నారు. అదే కొట్టినోళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళంతా గంజాయి అమ్ముతూ ఉంటాడు. హన్ను అనే అతను తీసుకొస్తాడు, ఈ బ్యాచ్ మొత్తం అమ్మేస్తాడు. హన్ను వాళ్ళ అన్నయ్య వీళ్ళంతా పార్ట్నర్స్ వాళ్ళంతా గంజాయిలు అమ్ముకుంటూ ఉంటారు. ఈ గంజాయి తాగి ఫుల్ గంజాయి తాగి పిల్లల్ని కొడుతుంటే ఎందుకు కొట్టేదని మేము వెళ్ళి అడ్డం పడి ఒక చెరవ దెబ్బేసి పంపించేసాం. ఆ కోపం కడుపులో పెట్టుకొని నిన్న సాయంత్రం 10:30కి వచ్చి పిచ్చి కొట్టేసి బీర్ శీషాలు వేసి తల మీద వేసి కొట్టేసి పరపర ఈడ్చుకొచ్చేసారు. ఇట్లా వాళ్ళే మా ఇంటికి వచ్చారు. వాళ్ళే 10 మంది వచ్చారు. బరిలాగా ఉన్నారు. గంజాయి తాగేసి బాగా ఫుల్ గంజాయి తాగేసి ఎప్పుడు మాట వింటారు. గంజాయి తాగేసి కొట్టేశారు. ఆశ కొడుకు హన్ను అమ్ముతాడు. అంటే ఆశ అంటే వాళ్ళ తల్లి. హన్ను అమ్ముతాడు. హన్ను వాళ్ళ అన్నయ్య అమ్ముతాడు గంజాయి. మొత్తం 8 మంది కూడా అమ్మేవాళ్ళే. వీడు తెచ్చిస్తే వాళ్ళు అమ్ముతారు. హన్ను అనే అబ్బాయి వాళ్ళ అన్నయ్య జైల్లో ఉంటే 50,000 కట్టి వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది బెయిల్ మీద. అయినా మరి అదే కంటిన్యూ చేస్తున్నారు. ఆ విధంగా కొడుతుంటే ఎవరు ఒకళ్ళు రాలేదని మేము ఆడవాళ్ళం అయిపోయాము. ఎట్ట అంటే అట్ట కొడుతున్నారు. గంజాయి ఎట్ట తాగుతున్నారో మళ్ళీ ఎట్ట చేస్తున్నారో వాళ్ళకే కాదు, ఈ కాలనీ మొత్తాన్ని అడగండి ఎవరైనా కానీ వచ్చి. ఆ విధంగా కొట్టారు. పిల్లోడు ఆసుపత్రిలో ఉన్నాడండి. బీర్ సీసాలు తీసుకొని తలకాయ పగలు కొట్టాడండి. అసలు గొడవ అది ఆ పిల్లోడి కోసం అయిందండి. పిల్లోడిని 10 మంది తీసుకుని కొడుతున్నారు తాగి. ఆ పక్కన కొడుతుంటే మా అబ్బాయి మా మనరాలు మా వాళ్ళు పోయి అరే ఏం పని పిల్లోడిని ఎందుకు కొట్టాలి అని తీసుకొచ్చారు. ఆ పిల్లోడిని వాళ్ళ ఇంటికి పంపించి ఎటోళ్ళు అటు వెళ్ళారు. వెళ్ళేందుకు మా పిల్లకి బూతులు తిట్టారు చిన్న మనవరాలకి. ఆ బూతులు తిట్టినందుకు మేము పోయి ఆ ఆడపిల్లని పట్టుకొని అట్ట అడుగుతున్నారు మీరు, మీ సంగతి తేలుస్తాము అది ఇది అని నా కోళ్ళ అంది. మేము వచ్చేసాం. ఇంక వచ్చి వాడు బయట నుంచి వస్తూనే ఉన్నాడు. నెట్టేశారు. వాళ్ళు ఇష్టం అన్నట్టు కొట్టేశారు. ఆ ఆటో అద్దాలు కూడా పగలు కొట్టారు. మా పిల్లని అయితే జుట్టు పట్టుకొని లాక్కొస్తాను కొట్టారు. దాన్ని బొంగు తీసుకొని వంగినట్టు కొట్టారు దాన్ని. చంద్రబాబు కాలనీ. నా పేరు తిరుపతమ్మ. మా అబ్బాయిని కావాలని చెప్పి ఇదంతా కొడుతున్నారు. వాళ్ళేమో గంజాయిలు తాగొచ్చి వీడిని చేసేశారు. వీడెళ్ళి తిరగబడినందుకు 10 మంది దాకా వచ్చి వీడిని కొట్టారు. వీడిని కొట్టుతున్నారని చెప్పి వీళ్ళందరూ మా లైన్లో వాళ్ళు వచ్చి అడ్డం పడినందుకు రాత్రి వచ్చి వాళ్ళని తలకాయ పగలు కొట్టారు. అగ్నిహోత్ర యజ్ఞ క్రతువు ద్వారా భగవంతుని తత్వాన్ని సమాజంలో విస్తృతంగా ప్రచారం చేసిన ఆర్య సమాజ వ్యవస్థాపకులు
దయానంద సరస్వతి స్వామి 200 సంస్కరణ కార్యక్రమాన్ని యజ్ఞకత్రుతో నిర్వహించి నిరాకారుడైన భగవంతుని తత్వాన్ని సత్సంగం ద్వారా వివరించారు. స్థానిక గాంధీ చౌక్ లోని ఆర్య సమాజ కార్యాలయంలో మంగళవారం ఆర్య సమాజం వ్యవస్థాపకులు మహర్షి దయానంద సరస్వతి 200వ సంస్కరణ సందర్భంగా ఆర్య సమాజం అధ్యక్షులు మాగం కృష్ణమూర్తి ఆధ్వర్యంలో విశేష హోమద్రవ్యాలతో యజ్ఞకత్రువు నిర్వహించారు. ఈ సందర్భంగా మాగం కృష్ణమూర్తి నిరాకారుడైన భగవంతుని తత్వాన్ని సత్సంగం ద్వారా వివరించారు. ఆర్య సమాజం దైనందిక కార్యాచరణను కార్యదర్శి కోటేశ్వరరావు మీడియా వివరించారు. కార్యక్రమంలో ఆర్య సమాజపు పూర్వ అధ్యక్షులు గుగ్గిలం రామ్మోహన్ రావు, తుమ్మల కృష్ణమూర్తి, నాగభైరవ గంగా పార్వతి, కోట బద్రీనాథ్ గుప్తా, వాణి తదితరులు పాల్గొన్నారు. అనేటువంటి ధైర్యం గలాడు. ఇది తక్కువ నాడు ఏం చేస్తాడు? తనలో ఉన్న జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోలేని వాడు ఏం చేస్తాడు? భయపడతాడు. ఈ విషయం తెలియనటువంటి చాలా మంది, ఇప్పుడు ఇంతమంది వేదాంతులు ఉన్నారు కదా, నువ్వు జ్ఞానివి నాయనా, నీకున్న జ్ఞానాన్ని ఈ రకంగా నువ్వు ప్రతీక్తం చేసుకుంటే నీకు అభయుడైన పరమాత్మ నీకు దొరుకుతాడని చెప్పే వేదాంతి ఎవడైనా నేను సమాజంలో ఉన్నాడా అని అడుగుతున్నాను. సత్యం అనేది ఎన్ని ఉన్నాయంటే సత్యం అనేది ఒకటేను. దాన్ని నేనే ప్రచారం ఇట్లా చేస్తానని చెప్పి ఆయన అనడం వల్ల ఆ విధంగా జరిగిందని, ఇది దయానందులు వారు ఆర్య సమాజాన్ని స్థాపించి, ఆర్య సమాజం అనేది ఆర్యులు అంటే శ్రేష్ఠులు అని దాని అర్థం. అందుకని ఆర్య సమాజాన్ని స్థాపించి ఆయన బొంబాయిలో స్థాపించారు. తెనాలి, కూచిపూడి ఈ చోట ఉన్నది. ఇప్పుడు ఇది ఇక్కడ అమావాస్య రోజున నిర్వహణ చేసిన రోజు కాబట్టి ఇవాళ విశేషంగా ఇక్కడ అందరూ కూడా పిలవడం జరిగింది. ఇదే కాదు, ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పోలీస్ అమరవీరుల దినోత్సవ వేళ ఉమేష్ చంద్ర ఐపీఎస్ కు ఘనంగా నివాళులర్పించిన డీఎస్పీ బి జనార్దన్ రావు. పట్టణంలో మొదలైన అక్రమ లేఅవుట్స్ క్రమబద్ధీకరణ సర్వే మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు. కార్తీక మాస ఆధ్యాత్మిక సేవలకు ముస్తాబైన శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయం పూజా విధుల కార్యాచరణ వివరించిన ఈవో రమణ కుమారి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.